పెళ్ళైన సంవత్సరంకే భర్త యాక్సిడెంట్ అయి మంచం మీద పడడంతో భార్య అతని పనులన్నీ చేస్తూ ఇంటికి కావాల్సిన డబ్బులు కూడా సంపాదిస్తుంది. అయితే కొత్తగా పెళ్ళవడం వల్ల భార్యకి ఒంట్లో కోరికలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. తన భర్తతో ఇంటిమేట్ అవ్వాలనుకుంటే అతనికి అది పనిచేయదు. ఇక దీంతో రోజు నిరాశతో భార్య తాను చేసుకోవాల్సింది చేసుకుంటుంది. అయితే ఫ్యామిలీలోకి అనుకోకుండా ఒక డాక్టర్ వస్తాడు. ఆ డాక్టర్ తో కలిసి భార్య ఏం చేసిందో తెలుసుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో మాయ అనే మన హీరోయిన్ ని చూపిస్తుంటారు. తాను నది మధ్యలో ఒక చిన్న పడవ పైన తనకి తాను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటుంది. తనకు కోరికలు ఎక్కువగా పెరగడం వల్ల తన భర్త తనతో ఇంటిమేట్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంది. కట్ చేస్తే అసలు కథలోకి వెళ్తే నెక్స్ట్ సీన్ లో మాయ ఉండే విలేజ్ చాలా అందంగా ఉంటుంది మాయలాగా. అలాగే ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. చాలా మంది యంగ్ కపుల్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వీళ్ళ ఊర్లో తిరుగుతూ ఉంటారు. ఈ రోజు కూడా ఒక యంగ్ కపుల్ అక్కడికి వస్తారు. వీళ్ళని మాయ చూస్తుంది. ఇక అక్కడి నుంచి మాయ ఫస్ట్ తన పనిని స్టార్ట్ చేసే ముందు దేవుణ్ణి మొక్కుకోవడం చేస్తుంది. ఈ రోజు కూడా అలానే స్టార్ట్ చేసింది. ఇదే టైంలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతని పేరు సీము. వీడికి మాయ మీద ఎప్పటి నుంచో తనని అనుభవించాలని ఉంటుంది. కానీ మాయకు మాత్రం వీడంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే వీడిని ఎప్పుడూ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన మాయ నది ఒడ్డున బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంది. ఈ ట్రెక్కింగ్కి వచ్చిన ఆ కపుల్స్ మాయ దగ్గరికి వచ్చి ఎవరు లేని కొండకు దారి ఎక్కడని అడుగుతారు. వాళ్ళిద్దరికి అడ్రస్ చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. వాళ్ళని చూస్తున్న మాయ సిగ్గుపడుతూ మళ్ళీ బట్టలు ఉతుక్కోవడం మొదలు పెడుతుంది. మాయ ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళ బట్టలు ఉతుక్కుతూ సంపాదిస్తుంది డబ్బులు. ఇక ఈ అడ్రస్ అడిగిన కపుల్స్ ఎవరు లేని పొదల చాటుకు వెళ్ళి ఒక్కొక్కరిగా ఒక్కొక్క డ్రెస్ తీసేస్తూ వేడి చల్లార్చుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే అటుగా వెళ్తున్న మాయ వీళ్ళిద్దరిని చూస్తూ తన ఒంట్లోకి వచ్చిన వేడికి చేతి వేలకి పని చెప్పి తన వేడిని చల్లార్చుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మాయని తన ఇంట్లో చూపిస్తూ ఉంటారు. మాయా వాళ్ళ హస్బెండ్ పేరు నోవా. ఫ్యామిలీలో వీళ్ళిద్దరే ఉంటారు. నోవాకి సంవత్సరం కింద యాక్సిడెంట్ జరిగి ఉండడం వల్ల తాను కాలు పూర్తిగా పనిచేయకుండా ఆగిపోయి ఉంటుంది. అందువల్ల దాంతో మాయాని ఇంటి పనులను చూసుకుంటూ నోవాని కూడా చూసుకుంటూ ఉంటుంది. నోవా నడుముకి ఆపరేషన్ జరిగినప్పటికీ తాను నడవలేకపోతాడు. అందుకే డాక్టర్ నోవాకి థెరపిస్ట్కి చూపిమని చెప్తాడు. కానీ థెరపిస్ట్కి చూపించడానికి నోవా దగ్గర డబ్బులుండవు. ఇది తలుచుకొని నోవా బాధపడుతుంటే మాయా అంటుంది, ఎందుకండి మీరు అంత బాధపడుతున్నారు? త్వరగానే మీ ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులన్నీ సంపాదిస్తాను. దాంతో మీకు థెరపీ చేపిస్తాను. ఇక చూడండి, మీరు లెగిసి పరిగెత్తారని చెప్పి తనను కూల్ చేస్తుంది. ఆ మాటలు చెప్పి మెల్లగా మాయ నోవా దగ్గరకు వచ్చి వేడి పుట్టించడం స్టార్ట్ చేస్తుంది. నోవా నడుముకి దెబ్బ తగడం వల్ల అతనికి అది పనిచేయక అలానే ఉండిపోతాడు. మాయా ఫిజికల్గా తనని ఎక్కడెక్కడో టచ్ చేయించుకున్నా సరే నోవాకి అది పనిచేయదు. ఇక దీంతో చేసేది ఏమీ లేక మాయా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన మన హీరోని చూపిస్తారు. ఇతని పేరు బిన్సో. రోజులాగే మాయ నది ఒడ్డున బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంది. ఈ బిన్సో అక్కడికి వచ్చి అందరూ అడిగే కొండ గురించి అడుగుతాడు. మాయ ఆ కొండ అడ్రస్ చెప్పి నవ్వుతూ, ఏంటి నువ్వు కూడా ఒక్కడివే ఉన్నావా అని అడుగుతుంది. దీనికి మన హీరో, నాకు ఎవరు లవర్ లేరు, నేను ఒక్కడనే తిరగడానికి వచ్చాను అని చెప్తాడు. ఇక మనోడు మాటల్లో మాట కలిపి మాయకి ఒక ఎనర్జీ బార్ ఇస్తాడు. ఇక అది తిన్న మాయ, అబ్బా ఎంత బాగుంది అని మనోడికి చెప్తుంది. ఇక బిన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మాయ కూడా తన పని అయిపోయి వెళ్తూ, మా ఇల్లు కూడా నువ్వు వెళ్లే దారిలోనే ఉంది, నీకు అడ్రస్సేగా, నేను చూపిస్తానని తనతో పాటు తీసుకెళ్తుంది. ఇక అలా కొంత దూరం కొండ ఎక్కి వెళ్తుంటే మాయ కాలికి సడన్ గా నొప్పి వస్తుంది. ఆ కాలు నొప్పితో కింద పడిన మాయను చూసిన హీరో, నేను డాక్టర్ని అని మెల్లమెల్లగా మసాజ్ చేసి ఆ నొప్పిని తొలగించేస్తాడు. ఇక అసలుకే మగసుఖం దొరకని మాయ తహతలాడుతున్న శరీరానికి హీరో చెయ్యి తగలడంతో మాయకి ఎక్కడ లేని కోరికలన్నీ వచ్చేసి హీరోని దువ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇక హీరో కూడా దొరికిందే ఛాన్స్ అని అక్కడే పనిని కానిచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో సీము స్నానం చేసుకుంటూ ఉండగా మాయ నది దగ్గరికి రావడం చూసిన సీము తన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంత అందంగా ఎలా ఉంటావు, నిన్ను ఏదో రోజు సొంతం చేసుకుంటాను చూడు, కావాలంటే మీ భర్తని చంపైనా నిన్ను నేను అనుభవిస్తాను అని ఆమెని చాలా మాటలు అంటూ ఆమెను ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మాయ తరపున ఎవరైనా మాట్లాడతారు అంటే ఆమెకు ఉన్న ఏకైక భర్త నడవలేక మూలన పడి ఉంటాడు. అందుకు మాయ అతన్ని ఇంకా ఏమీ అనదు. ఒకవైపు ఇంట్లో చూసుకుంటే నోవా చాలా బాధపడుతూ ఉంటాడు. తన భార్య ఎంతగానో కష్టపడుతుంది, డబ్బు కోసం నాకు సహాయం చేస్తుంది
చేస్తుంది. అలాగే బయటికి వెళ్ళి పని కూడా చేస్తుంది. నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావని ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ బాధపడుతూనే ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా రుచి మరిగిన డాక్టర్ బాబు ఆ నెక్స్ట్ డే హీరోయిన్ ఇంటి దగ్గరికి వెతుక్కుంటూ మరీ వస్తాడు. అయితే మాయా చూసి నువ్వు నా ఇల్లు ఎలా వెతుక్కుంటూ వచ్చావని అడుగుతుంది. హీరోకి మాయ మీద లవ్ స్టార్ట్ అయి ఉంటుంది. అందుకనే వెతుక్కుంటూ మరీ మాయా దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇక మాయకు కూడా అసలు విషయం అర్థమయ్యి డాక్టర్ బాబుతో నాకు పెళ్లి అయిపోయింది, భర్త కూడా ఉన్నాడు అని చెప్పి అతనికి సంవత్సరం కింద యాక్సిడెంట్ అయ్యి కారణంగా అతను నేనే చూసుకోవాలి అని చెప్తుంది. ఇది విన్న డాక్టర్ బాబు కొద్దిగా నర్వస్గా ఫీల్ అయ్యి ఇంకేముంది డాక్టర్ అవ్వడంతో సిటీ హాస్పిటల్లో నేను థెరపీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను, మీ హస్బెండ్కి కూడా నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్తాడు. ఇంకా ఆ మాటలు వినడంతో ఎక్కడ లేని ఆనందం వచ్చి హీరోయిన్కి బిన్సుని ఇంట్లోకి తీసుకెళ్ళి తన భర్తని పరిచయం చేస్తుంది. అయితే ఇక్కడ మాయ ఏమీ తెలియనట్టుగా అబద్ధం చెప్పి హీరో మన ఊరు చూడడానికి వచ్చాడు, ఊర్లో వాళ్ళు నీ పేరు చెప్పి ఇక్కడికి పంపించారని చెప్తుంది. అది విన్న డాక్టర్ బాబు షాక్ అయినప్పటికీ కొద్దిసేపటికి నోవా రిపోర్ట్స్ని అడుగుతాడు. రిపోర్ట్స్ చూసిన డాక్టర్ బాబు ఏమైందని నోవాని అడిగితే నడుము మీద చెట్టు పడిందని చెప్తాడు. ఇక హీరో మెల్లగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో మాయా బిన్స్ని వదిలేయడానికి అడవిలోకి వెళ్తుంది. అక్కడ బిన్సు ఇలా చెప్తాడు, నేను త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీ ఆయన నడుముని తెప్పిస్తాను, నేను దానికి ₹1 కూడా తీసుకోనని అంటాడు. అలా చెప్పి మనోడు మొత్తానికి అతనున్న టెంట్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇంకేముంది వాతావరణం మంచిగా ఉండడంతో ఇద్దరు అక్కడే ఇంటిమెంట్ అవుతూ ఉంటారు. ఈ హీరోయిన్ మీద కన్నేసిన సీముగాడు ఆ టైంలో అక్కడే ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ ఇంటిమెంట్ అవుతున్నదంతా దొంగచాటుగా ఉండి వీడియో తీసి దొరికారు అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఇంటి దగ్గరికి వచ్చిన బిన్సు నోవాకి థెరపీ స్టార్ట్ చేస్తాడు. మాయ కూడా అతని పక్కనే ఉంటుంది. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పక్కనే ఉన్న మాయ తన మిలాన్స్ని డాక్టర్ బాబు కేసి రుద్దుతా ఉంటుంది. ఇక్కడ పాపం ఈ నోవాగాడు నొప్పితో కళ్ళు మూసుకొని ఉండడం వల్ల వీళ్ళ రాసలీలలు సాగుతూ ఉంటాయి. ఇక ఆటలు అయిపోయిన తర్వాత మాయ చెరువు దగ్గరికి వచ్చి బట్టలు ఉతుకుతూ ఉన్నప్పుడు ఈ సీముగాడు అక్కడికి వచ్చి డాక్టర్ హీరోయిన్ మంచి పనిలో ఉన్న వీడియోని తీసి ఉంటాడు కదా, ఆ వీడియోని చూపించి హీరోయిన్ మాయాని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసిన మాయాకి కోపం వచ్చి వాడి మీద రివర్స్ అవుదామన్నా సీముగాడిక మాయాని బ్లాక్మెయిల్ చేసి నా కోరిక తీర్చకపోతే గనక ఈ వీడియోని మీ ఆయనకి ఊర్లో వాళ్ళందరికీ చూపిస్తానని బెదిరిస్తూ ఉంటాడు. కానీ మాయ నువ్వు తప్పు పని చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అంటున్నా సరే ఈ శ్రీముగాడు లేదు నువ్వు నా వేడిని చల్లాల్సిందే అని అక్కడే బట్టలిప్పి బలవంతంగా ఇంటిమెంట్ అవుతాడు మాయతోటి. ఇక ఈ బాధలో హీరోయిన్ పాపం రాత్రి నిద్రపోదు. ఇక నెక్స్ట్ డే హీరో నోవాకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. ఇతని ట్రీట్మెంట్ మ్యాజిక్ లా పనిచేస్తుంది. మెల్లమెల్లగా నోవా నడవడం స్టార్ట్ చేస్తాడు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నోవా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఈ బయట మాయా డాక్టర్ మాట్లాడుకుంటూ ఉండంగా వాళ్ళకు ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక వాళ్ళ కోరికలు ఎంత దూరంగా వెళ్తాయి అంటే ఇంటి బయటే ఇంటిమెంట్ అయిపోతారు. ఇంకా రాత్రి నోవాకి నిద్ర రాదు. మాయతో మాట్లాడదామని అనుకుంటాడు, కానీ మాయ మంచి నిద్రలో ఉంటుంది. ఇక దీంతో ఏం మాట్లాడలేకపోతాడు. ఆ నెక్స్ట్ డే హీరో మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. ఇక నోవాకి నడవడం పూర్తిగా వస్తుంది. ట్రీట్మెంట్ సక్సెస్ అయినా కానీ అతని ముఖంలో ఆనందం అనేది ఉండదు. ఆ రోజు రాత్రి మళ్ళీ డాక్టర్ బాబును మాయా కలుస్తుంది. హీరో ఇలా అడుగుతాడు, మీ ఆయనకు తగ్గిపోతుంది మరి తర్వాత మన ఇద్దరి పరిస్థితి ఏంటి? అప్పుడు మాయా చెప్తుంది, మా ఆయన నడిచేసరికి మెయిన్ మ్యాటర్ పనిచేయదు, నువ్వు ఎప్పుడు ఊర్లోకి వచ్చినా సరే మనం ఇద్దరం పొదల చాటుకి వెళ్ళి పోదాం అని చెప్తుండగా ఆ ప్లేస్కి సీముగాడు ఫుల్లుగా తాగేసి వస్తాడు. తన ఫోన్లో ఉన్న రికార్డ్ని చూపించి ఇప్పుడు మనం ఇద్దరము ఇంటిమెంట్ అవుదామని మాయని అంటాడు. పక్కనే ఉన్న డాక్టర్ బాబు చాలా కోపం వస్తుంది. సీముని కొడదామని అనుకుంటాడు. కానీ సీము తన జేబులో నుంచి గన్నుని తీసి నువ్వు పక్కకు వెళ్ళు లేకపోతే నిన్ను కాల్చి చంపేస్తానని ఆ గన్నుని డాక్టర్ బాబుకి లోడ్ చేసి సీము మాయతో ఇంటిమెంట్ అవుతుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి ఆ ప్లేస్ కి నోవా అక్కడికి వస్తాడు. నోవా ఒక కర్రతో సీముగాడి తల పగల కొడతాడు. తర్వాత నోవా వీళ్ళిద్దరితోనూ ఇలా అంటాడు, మీ ఇద్దరి గురించి నాకు తెలుసు, మీరిద్దరూ నా ఇంటి ముందు ఇంటిమెంట్ అయినప్పుడే నేను మీ భంగిమలన్నీ నేను చూశాను అని ఆమె నేను ఏమీ అనలేను అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే డాక్టర్ బాబు ఇంటికి వెళ్ళిపోతూ వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి నేను చేసిన దానికి నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని నోవాకి సారీ చెప్తాడు.
బిన్స్ చాలా బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండంగా అప్పుడే నోవా బిన్స్ని వెనక్కి పిలిచి, నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్. మంచం పైన ఉన్న నన్ను లెగిసి నడిచేలాగా చేశావు. అందుకు నేను నీకు ఈ థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ ఇక నువ్వు ఇక్కడికి ఎప్పుడు రావద్దు అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. బిన్స్ కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవైపు మాయేమో తన భర్త ఎంత మంచోడో తెలుసుకుంటుంది. తాను చేసిన తప్పుకి వేరే వాళ్ళైతే అక్కడికక్కడే నరికేసేవాళ్ళు. కానీ తన భర్త తన బాధని, తన మనసుని అర్థం చేసుకున్నాడు కాబట్టి మాయ కూడా ఇంకా ఏమి మాట్లాడకుండా తన భర్తని పట్టుకొని సారీ చెప్తుంది. ఇక ఈ సీన్తోనే మూవీ ఎండ్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.